గత ప్రభుత్వం ఏపీలో విధ్వంస పాలన సాగించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో అవమానాలు భరించామని, రాష్ట్ర ప్రజల కోసం భరించామని చెప్పారు. తమ కూటమిని ప్రజలు ఆదరించారని, వారికి పాలనలో జవాబుదారీతనంగా ఉండటమే తమ విధి అని అన్నారు. చంద్రబాబు అనుభవం, దార్శనికత నేర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పవన్ తెలిపారు. తమ నుంచి తప్పులు ఉంటే అధికారులు తెలియజేయాలని, వాటిని తాము సరిదిద్దుకుంటామని కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. Huge public mandate, 164 assembly seats, 21 MPs, 93% striking rate తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ, తిట్లు కానీ, గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ, ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తాం. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో వీ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, టు టేక్ ఇట్ బ్యాక్ టు ద ఓల్డ్ స్టేట్ ఆఫ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు. మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ, తిట్లు కానీ, ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ, ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పి. గత ప్రభుత్వంలో ఇదే బలమైన రాజ్యాంగం, ఇదే బలమైన వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థని కానీ, ఐపీఎస్ వ్యవస్థని కానీ, పాలనా వ్యవస్థని ఎలా ఛిద్రం చేశారో చూసాం. అదే రాజ్యాంగం, అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పని చేయనివ్వకుండా చేశారు. కానీ ఒక అనుభవజ్ఞులు, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞులు, పని చేయడానికి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి, చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు, మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి, వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం.